విలీనమా విద్రోహమా? తెలంగాణలో సెప్టెంబర్ 17 వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక పార్టీ విద్రోహం అంటది, ఒక పార్టీ విలీనం అంటది, ఒక పార్టీ న్యూట్రల్గా ఉంటుంది అనమాట. తెలంగాణలో సెప్టెంబర్ 17 మీద ఆయా రాజకీయ పార్టీలకి ఆయా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అందుకే సెప్టెంబర్ 17 గురించి ఆయా రాజకీయ పార్టీలు ఆయా వర్షన్స్ వినిపిస్తాయి అన్నమాట. మరి సామాన్య ప్రజలకు తెలవాల్సిన నిజాలేంది సెప్టెంబర్ 17 గురించి? చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ కిలా కింద, నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడా అని బండి యాదగిరి రాస్తే ఇయాల్టి వరకు కూడా తెలంగాణ ప్రజలు ఆ పాటను ఎందుకు పాడుకుంటున్నారు? ఎప్పుడైనా ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ అరాచకం చేసినప్పుడు ఇయాల్టికి కూడా ఈ పాట ద్వారాగా తమ యొక్క ఆక్రోశాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు వెళ్ళగక్కుతున్నారు? ఆ పాటకున్న ప్రాధాన్యత ఏంది? తెలంగాణలో జరిగినటువంటి విప్లవం ఏంది? ఆ సాంఘిక విప్లవం ఏంది? సాయుధ రైతాంగ పోరాట చరిత్ర ఏంది? నిజాం చేసిన అరాచకాలేంది? కాసిం రజ్జీ చేసినటువంటి అరాచకాలు ఏందనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ నగరానికి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, నిజాం చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏందో కూడా మనం తెలుసుకుందాం. దాని తర్వాత మీరే డిసైడ్ అవ్వండి, దాన్ని విలీనం అనాలనా విద్రోహం అనాలనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ సంస్థానం అనేది తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ మాట్లాడే ప్రజల సంగమంలో 83,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నదనమాట. ఈ బ్రిటిష్ వాడు ఏం చేసిందంటే మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడు ఒక పంచాయతీ పెట్టిపోయింది. 1947లో మనకు స్వాతంత్రం వస్తే ఈ బ్రిటిష్ వాడు ఒక పంచాయతీ పెట్టిపోయిండు. స్వతంత్రం వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్ రూల్ కింద ఉంటే, కొన్ని ప్రాంతాలు స్వదేశీ సంస్థానాలుగా పిలువబడుతున్నాయి అన్నమాట. అట్లా పిలువబడ్డ స్వదేశీ సంస్థానాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ అనేది దేశానికి దక్షిణాదిలో ఉండడం, తర్వాత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండడం వల్ల హైదరాబాద్ అనేది చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ను కలిగి ఉంది. హైదరాబాద్ నిజాం ఏం చేసిందంటే గోవా తీరం గురించి సంప్రదింపులు చేయడం, పాకిస్తాన్ నుంచి ఆయుధాల కోసం, అంటే ఇక్కడ ఏమైనా రెవల్యూషన్ వస్తే దాన్ని ఎదుర్కోవడం కోసం ఆయుధాల గురించి పాకిస్తాన్తో సంప్రదింపులు చేయడం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే కేంద్ర హోంశాఖకి ఒక ఇంటెలిజెన్స్ వెళ్ళింది. ఆ టైంలో హైదరాబాద్ మీద పోలీస్ చర్య జరగాలని పటేల్ ప్రతిపాదిస్తే దాన్ని నెహ్రూ చాలా తీవ్రంగా వ్యతిరేకించిండు. అయితే పటేల్ ఏం చేసిందంటే హైదరాబాద్ అనేది చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది, హైదరాబాద్ మీద పోలీస్ చర్య చేసి హైదరాబాద్ సంస్థానాన్ని గనక మనం భారత యూనియన్ ఆధీనంలోకి తీసుకోకపోతే అది ఫ్యూచర్లో చాలా సమస్యగా దేశానికి మారుతుంది, శాంతి భద్రతల సమస్య వస్తుంది, ప్రజల మధ్య గొడవలు అవుతాయి, అది పాకిస్తాన్లో గలిస్తే గనక ఈ దేశానికి చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఇలా పటేల్ చేసిన కృషే ఇవాళ భారతదేశ మ్యాప్లో తెలంగాణ ఉండడానికి గల కారణం. అట్లా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి పోలీస్ చర్యకి ఒక పునాది పడ్డదనమాట. భారతదేశానికి సంబంధించినటువంటి 34,000 సైన్యం ఒక పక్క మహారాష్ట్రలో సోలాపూర్ నుంచి, ఇంకొక పక్క ఒరిస్సాలో కటక్ నుంచి, మరొక పక్క మధ్యప్రదేశ్లో భోపాల్ నుంచి హైదరాబాద్ సంస్థానం మీద 3 వైపుల నుంచి సెప్టెంబర్ 13వ తారీఖున దాడి చేయడం జరిగిందనమాట. ఇప్పుడున్నటువంటి కోదాడ ప్రాంతంలో, కోదాడు ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ఉన్న చిల్లకల్లు మధ్యలో ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఈ నిజాం సైన్యానికి భారత సైన్యానికి మధ్య ఒక పెద్ద క్లాష్ లాంటిది జరిగిందనమాట. అక్కడ మొట్టమొదటిసారిగా నిజాం సైన్యాలకి అటుపక్క పటేల్ సైన్యాలకి ఒక క్లాష్ జరిగిందనమాట. ఒక పక్క తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఆ టైంలో నిజాం దోపిడీలు కావచ్చు, నిజాం అగ్రేరియన్ సిస్టమ్ అంటే వ్యవసాయ పద్ధతులు, అంటే వ్యవసాయం మీద ఆయన వేస్తున్న శిస్తులు కావచ్చు, వ్యవసాయం చేసే రైతుల వాళ్ళ కుటుంబాల మీద, ఆడవారి మీద కాసిం రజ్వీ రజాకార్లు దాడులు చేయడం, హింస పెట్టడం, బలాత్కారాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ ఒక పక్క తెలంగాణలో ప్యారలల్గా నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది. అది ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరుగుతుంది. ఒక పక్క నిజాంకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ ఒక హిందువులందరినీ సంఘటితం చేసి వాళ్ళు శుద్ధి ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. ఒక పక్క జాతీయ స్థాయిలో జాతీయోద్యమం జరుగుతుంటే హైదరాబాద్ సంస్థానంలో రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణరావు లాంటి వాళ్ళు ఈ సహాయ నిరాకరణోద్యమం లాంటివి తెలంగాణలో జరుపుతున్నారనమాట. కమ్ బ్యాక్ టు ద పోలీస్ చర్య. పోలీస్ చర్యలో ఏం జరిగింది? నిజాం సైన్యాలు 22,000, కాసిం రజ్వీ సైన్యాలు 20,000 ఒక పక్క ఉంటే భారత సైన్యాలు 34,000. 34,000 మంది 3 దిక్కుల నుంచి దాడి చేస్తే
నిజాం సైన్యాలు గడగడ వణికినాయి అనమాట. సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానం మీద దాడి మొదలైతే సెప్టెంబర్ 17 వరకు మొత్తం హైదరాబాద్ సంస్థానం కూడా పటేల్ సైన్యాలకి ఆధీనంలోకి రావడం జరిగిందనమాట. నిజాం ఏం చేసిందంటే హైదరాబాద్ సరిహద్దుల్ని పటేల్ సైన్యాల్ని ముట్టడించగానే నిజాము యునైటెడ్ నేషన్స్లో ఒక సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేసిండు. కానీ అది సఫలం కాకపోవడం వల్ల నిజాము ఆయన యొక్క సైన్యాధికారి ఎడ్రూసు అన్కండిషనల్గా భారత సైన్యాలకి లొంగిపోవడం జరిగిందనమాట. నిజాం యొక్క పాలన రద్దు చేసి ఎంకే వెల్లోడికి హైదరాబాద్ యొక్క పరిపాలనా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆయనే కొన్నాళ్ల పాటు హైదరాబాద్ పరిపాలన చూసుకొని తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు బూర్గుల రామకృష్ణారావుకి ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం వచ్చిందనమాట. ఇప్పటి వరకు భారత సైన్యం చేసిన దాడి తర్వాత తెలంగాణలో నిజాం సైన్యాలు పటేల్ సైన్యాన్ని ఎట్లా ఎదుర్కొన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా. మరి తెలంగాణలో ఇంటర్నల్గా ఏం జరిగింది? కాసిం రజ్వీ అనే దుర్మార్గుడు రజాకార్ వ్యవస్థ అనే దాన్ని ఒకదాన్ని 1927లో స్థాపించడం జరిగిందనమాట. ఈ రజాకార్లనే ఇంకో పేరేందంటే వాళ్ళు స్థాపించినప్పుడు పెట్టుకున్న పేరేందంటే మజ్లిస్ ఇత్తెదుహాల్ ముస్లిమీన్. తెలంగాణ ప్రజల మీద పడి నిజాం అండ చూసుకొని తెలంగాణలో పరిపాలన అనుభవిస్తున్న దొరలు, భూస్వాములు, జమీందారులు వీళ్ళ అండ చూసుకొని పల్లెల మీద పడి ప్రజల్ని శిస్తుల పేరు మీద దాడి చేయడం, ప్రజల్ని దౌర్జన్యం చేయడం, ఆడవాళ్ళని మానభంగం చేయడం, రకరకాల అరాచకాలు చేయడం జరిగిందనమాట. ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అమాయక ప్రజల మీద ఈ అరాచకాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ అరాచకాలకు వ్యతిరేకంగానే కమ్యూనిస్టు పార్టీ సంఘం పెట్టిందనమాట. సామాన్య ప్రజలు దాని సంఘం అని పిలిచేవాళ్ళు అనమాట. వాస్తవానికి ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టులు తెలంగాణలో రైతుల పక్షాన పెద్ద ఉద్యమాలు నిర్మించి రైతులకి అసలు వ్యవసాయం అంటే ఏంది, రైతులకు ఉండాల్సిన హక్కులేంది, రైతులు చదువుకోవాల్సిన అవసరాన్ని గురించి పెద్ద గ్రంథాలయ ఉద్యమాన్ని తెలంగాణలో నడిపించడం జరిగిందనమాట. అందువల్ల తెలంగాణ ప్రజలకి నైజాం వ్యవస్థ మీద, నైజాం దోపిడీ మీద పెద్ద వ్యతిరేకత ఉంది. ఈ నైజాం సైన్యాల మీద పటేల్ సైన్యం దాడి చేసినప్పుడు తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టులతో పాటు పరోక్షంగా సహకరించడం వల్లనే పటేల్ సైన్యాలు హైదరాబాద్ సంస్థానాన్ని అంత సులభంగా ఆక్రమించుకోవడం కుదిరిందనమాట. నిజాం రాజు ఒక ముస్లిం కాబట్టి ఆ ముస్లిం కింద కాసిం రజ్వీ అనే దుర్మార్గుడు ఇతను ఏం చేసినంటే తెలంగాణలో ఉన్నటువంటి లేకపోతే మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న హిందువులందరినీ కూడా ఇస్లాం మతంలోకి తీసుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని కూడా ఇస్లాం మార్చాలన్న వాళ్ళ సిద్ధాంతాల్లో భాగంగా అరాచకాలు చేయడం జరిగిందనమాట. దీనికి వ్యతిరేకంగానే ఆర్య సమాజ్ ఏం చేసిందంటే శుద్ధి ఉద్యమం అని ఒక ఉద్యమాన్ని చేసి ఇస్లాంలోకి బలవంతంగా ఎవరైతే పోయిరో వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేసిందనమాట. నిజాం వ్యతిరేక ఉద్యమంలో హిందూ మతాన్ని సంఘటించడంలో ఈ ఆర్య సమాజ్ పాత్ర కీలకమైంది. ఒక పక్క కమ్యూనిస్టులు గ్రంథాలయ ఉద్యమాన్ని, రైతాంగ ఉద్యమాన్ని నడిపారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత జాతీయ స్థాయిలో స్వతంత్రోద్యమం జరుగుతుంటే ఆ ఎజెండాని ఇక్కడ అమలు చేయడానికి ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు, హయగ్రీవాచారి లాంటి వాళ్ళు ఈ స్వతంత్రోద్యమాన్ని హైదరాబాద్ సంస్థానంలో నడపడానికి కృషి చేయడం జరిగిందనమాట. ఇంతసేపు నిజాం దుర్మార్గాల గురించి, నిజాం వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, కమ్యూనిస్టుల పాత్ర, ఆర్య సమాజ్ పాత్ర, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. హైదరాబాద్ సంస్థానానికి నిజాం ఏం చేసిండు? నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఆ రోజుల్లోనే ఉంది. నిజాం సంస్థానానికి సొంత కరెన్సీ ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు నిజాం కట్టించిందే. చౌమాహల్లా ప్యాలెస్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్ ఇవన్నీ కూడా నిజాంల కాలంలో కట్టించినాయి. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ కూడా నిజాం కట్టించినాయి. కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, సెప్టెంబర్ 17ని విలీన దినోత్సవం అందామా, విద్రోహ దినంగా పిలుద్దామా అన్నది. థ్యాంక్ యూ సో మచ్.